సీఎం రేవంత్ కు రాజమహల్ దొడ్డిదారిలో ఎంట్రీ. ఏళ్లుగా ముఖ్యమంత్రులు ఉంటున్న క్యాంప్ ఆఫీసును పక్కకు పెట్టారు. కొత్త ఆఫీసుల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. రాజసం ఉట్టిపడే రాజభవనంలో పాగా వేద్దామనుకున్నారు. కానీ అది బిడిసికొట్టింది. దీంతో వెనక్కి తగ్గారు. మరో చోట ఆఫీసు కోసం ప్రయత్నించినా పని ముందుకు కదలలేదు. దీంతో ముందు అనుకున్నట్టుగా మరో పేరుతో రాజమహల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. జూన్లో కొత్త ఆఫీసులో నుండి వ్యవహారం మొదలు పెడతారనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం క్యాంప్ ఆఫీస్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. బేగంపేటలోని పైగా ప్యాలెస్ లో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాంగణం దాదాపు 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. రాజసం ఉట్టిపడే నిర్మాణాలు ఉన్నాయి. గతంలో అమెరికన్ కాన్సులేట్ ఇక్కడ నుండే కార్యకలాపాలు కొనసాగించింది. ఆ తర్వాత సైబరాబాద్లోని కొత్త భవనంలోకి తరలించడంతో అప్పటి నుండి పైగా ప్యాలెస్ ఖాళీగా ఉంది. యుఎస్ కాన్సులేట్ కంటే ముందు పైగా ప్యాలెస్ లో హెచ్ఎండిఏ కార్యాలయం కొనసాగింది. అయితే గత ప్రభుత్వం నిర్మించిన ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చి డిప్యూటీ సీఎం నివాసానికి కేటాయించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తన సొంత ఇంటి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. గతంలో సీఎం క్యాంప్ ఆఫీసును పైగా ప్యాలెస్ కు మార్చేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ దానిపై విమర్శలు వచ్చాయి. అప్పుడు అందులో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటును విరమించుకున్నారు. కానీ మరో రూపంలో అందులోకి ప్రవేశించేందుకు రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. హెచ్ఎండిఏ కార్యాలయాన్ని పైగా ప్యాలెస్ కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమ్రపాలి హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్నారు. కొద్ది రోజులుగా అధికారులు పైగా ప్యాలెస్ ను పరిశీలిస్తున్నారు. అక్కడ కల్పించాల్సిన వసతులపై చర్చిస్తున్నారు. పట్టుబట్టి హెచ్ఎండిఏ కార్యాలయాన్ని ఇక్కడికి తరలించడానికి పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తే విమర్శలు వస్తున్నాయి. కానీ హెచ్ఎండిఏ ఆఫీసు గతంలోనూ ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పే ఛాన్స్ లేదు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలు కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఆ శాఖ కార్యాలయం ఏర్పాటు చేసి అందులో సీఎం కూడా ఛాంబర్ ఇతర వసతులు కల్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండిఏ కార్యాలయం నుంచి వ్యవహారం నడిపించవచ్చనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సెక్రటేరియట్ లో సీఎం ఛాంబర్ తో పాటు మంత్రులకు ప్రత్యేకంగా ఛాంబర్లు ఉన్నాయి. అయితే హెచ్ఎండిఏ ఆఫీసును పైగా ప్యాలెస్ లో పెట్టి అక్కడ నుండే పాలన కొనసాగించే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే అందులో కేవలం హెచ్ఎండిఏ ఆఫీసునే కొనసాగిస్తారా, సీఎం కు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారా అనే దానిపై కొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది. లోక్సభ ఎన్నికలు ముగిసేలోపు కార్యాలయాన్ని సిద్ధం చేసే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. జూన్ 2వ వారానికల్లా ఈ ఆఫీస్ సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు అధికారులు చెబుతున్నారు.